చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయలకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఉపాధి హామీ దినకూలీ అయిన ఈర లక్కప్పకు మడకసిర టికెట్ జగన్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలాంటి ధైర్యం చంద్రబాబు చేయగలడా అని మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఆగలి, రోళ్ల, గుడిబండ, అమలాపురం, మడకసిరలో పర్యటించిన ఆయన సిద్ధం పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఎక్కడైనా ఎన్ని కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, ఎన్ని కోట్లు పెడతామని చెప్పి అడిగే చంద్రబాబుకు ఈ నియోజకవర్గంలో మనం నిలబెట్టిన ఈ లెక్క చూచారా. ఆయనకు ఇందులో ఇల్లు ఉంది. ఇందాక మన మాజీ మంత్రి గారు చెప్పారు, నరసింహగౌడ్ గారు, ఆయన రోజువారీ దినకూలికి వెళ్తామన్నాడు, ఉపాధి హామీలు అని చెప్పి. అదే కాకుండా వారు పిల్లలు లేరు, భార్య లేదు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. వాజ్పేయి మాదిరి తప్పకుండా వాజ్పేయి మాదిరి ఈ నియోజకవర్గానికి సేవలు అందిస్తారని కూడా మరి ధైర్యం ఉన్న చంద్రబాబు నాయుడికి ఇలాంటి పేదవాడిని శాసనసభ్యుడిగా నిలబెట్టడానికి నేను అడుగుతున్నాను. ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళకి టికెట్లు